నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90 హస్తం హవా చంద్రబాబు ఫైర్ లోకేష్ వర్సెస్ బొత్స బడ్జెట్ కు వేలాయే పీఎం కొత్త ఆఫీస్ విజిల్ వేయాలంటున్న విజయ్ బీఎన్పీ విక్టరీ మోదీ విషెస్ ఆసీస్ కు జింబాబ్వే షాక్ ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90 కి స్వాగతం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది 116 మున్సిపాలిటీల్లో 66 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించింది 10 చోట్ల ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలకు అన్ని చోట్ల కాంగ్రెసే విజయం సాధించింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి హుజురాబాద్ ధర్మపురిలో గెలుపొందింది పురపోరులో బీఆర్ఎస్ 15 మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది గడ్డపోతారం గుమ్మడిదాల ఇబ్రహీంపట్నం ఐజా తొర్రూర్ 3 చింతలపల్లి తిరుమలగిరితో పాటు సిరిసిల్ల చేర్యాల అమన్గల్ తూప్రాన్ దుబ్బాకలో గులాబీ జెండా ఎగురవేసింది ముందు నుంచి ఇంకాస్త సీరియస్ గా తీసుకుని మరిన్ని చోట్ల ప్రచారం నిర్వహించి ఉంటే ఇంకొన్ని మున్సిపాలిటీలను దక్కించుకునే వాళ్లమని అభిప్రాయపడుతున్నారు ఇక మున్సిపాలిటీలో 34 చోట్ల హంగ్ ఏర్పడింది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ నెలకొనడంతో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేయలేకపోయాయి మెట్పల్లి రాయకల్ జగిత్యాల జమ్మికుంట వేములవాడతో పాటు పరకాల కేసముద్రం మహబూబాబాద్ జనగామలో హంగ్ ఏర్పడింది అలంపూర్ నర్సాపూర్ ఇస్నాపూర్ ఆసిఫాబాద్ కామారెడ్డిలో ఎవరికి మెజార్టీ రాలేదు దీంతో స్వతంత్ర అభ్యర్థులు ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకం కానున్నారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది ఒక్క మున్సిపల్ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది 116 మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పోటీ ఇవ్వలేదు కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థుల కంటే తక్కువ సీట్లు బీజేపీకి వచ్చాయి ఆదిలాబాద్ లో మాత్రం 49 వార్డులుంటే సుమారు 20 స్థానాల్లో కమలం పార్టీ హవా కనిపించింది హంగ్ వచ్చిన చోట స్వతంత్ర అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు ఇలాంటి స్థానాలపై మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉన్న దాదాపు 8 మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలా ఇండిపెండెంట్లు స్థానిక నేతలతో చర్చలు జరుపుతున్నారు ఇందులో ఇస్నాపూర్ జిన్నారం జహీరాబాద్ కేసముద్రం దేవరకద్ర అమరచింత ఉన్నాయి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో క్యాంప్ రాజకీయాలు జోరందుకున్నాయి 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 3 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించాయి ఆలియాబాద్ ఎల్లంపేటలో హంగ్ ఏర్పడింది దీంతో గెలిచిన అభ్యర్థుల్ని పార్టీలు రహస్య శిబిరాలకు తరలిస్తున్నాయి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రోజు నేరుగా ఓటింగ్ కు తీసుకువచ్చే అవకాశం ఉంది జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చక్రం తిప్పారు రెబల్స్ గా పోటీ చేసిన జీవన్ రెడ్డి అనుచరులందరూ ఎన్నికల్లో గెలుపొందారు మొత్తం 50 వార్డుల్లో ఎన్నికలు జరగా టికెట్ దక్కకపోవడంతో జీవన్ రెడ్డి అనుచరులు 14 చోట్ల రెబల్స్ గా పోటీ చేశారు వాటన్నింటిలోనూ విజయం సాధించారు వారి కోసం జీవన్ రెడ్డి ప్రచారం కూడా చేశారు జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జెండా ఎగురవేసింది 10 వార్డులకు గాను 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయం సాధించారు మిగిలిన 2 స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరో స్థానం దక్కింది ఫార్వర్డ్ బ్లాక్ సింబల్ పై తెలంగాణ జాగృతి పోటీ చేయగా తమకు సంబంధం లేదని గెలిచిన నేతలు తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా పురపోరు కౌంటింగ్ వేళ పలు చోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడింది మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది స్వతంత్ర బీఎస్పీ అభ్యర్థులను తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు యత్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు వారిని కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లోనూ టెన్షన్ వాతావరణం ఏర్పడింది 1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఇండిపెండెంట్ అభ్యర్థి ఏకంగా 78 ఓట్లతో విజయం సాధించాడు దీంతో స్వతంత్ర అభ్యర్థి వినోద్ ను కాంగ్రెస్ నేతలు ఆటోలో రహస్య ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు దీంతో వారిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల తోపులాటలో స్వతంత్ర అభ్యర్థి వినోద్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు గొడవకు దిగారు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ను క్యాంప్ కు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది స్వతంత్ర అభ్యర్థుల్ని కారులో తీసుకెళ్తుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కౌంటింగ్ హాల్లోకి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెళ్లడం వాగ్వాదానికి దారితీసింది వినోద్ ను కొందరు అభ్యర్థులు అడ్డుకున్నారు స్వతంత్ర అభ్యర్థుల్ని ఎమ్మెల్యే ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో కౌంటింగ్ హాల్ బయట బీఆర్ఎస్ నిరసన తెలిపింది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది 16వ వార్డు ఎన్నికల కౌంటింగ్ ను మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిరసన తెలిపారు ముందు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించిన అధికారులు తర్వాత బీజేపీ అభ్యర్థి 3 ఓట్లతో గెలిచినట్లు చెప్పారని ఆరోపించారు దీంతో కౌంటింగ్ కేంద్రం గేట్ ఎక్కి ఆందోళన చేశారు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో టెన్షన్ వాతావరణం తలెత్తింది స్వతంత్ర అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడ్డాయి 3 స్వతంత్ర అభ్యర్థుల్ని బీఆర్ఎస్ 1 స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ తీసుకెళ్లింది స్వతంత్ర అభ్యర్థుల్ని కార్లలో తరలిస్తూ ఉండగా ఘర్షణ చోటు చేసుకుంది దీంతో ఇరు పార్టీల నేతల్ని పోలీసులు చెదరగొట్టారు
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ గెలుపొందాడు. 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్జెండర్ నాకిల సుధాకర్ 103 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్ని వెనక్కు నెట్టుతూ ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకున్నాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని చెప్పాడు. కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తం 7 3 కార్పొరేషన్స్ ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్స్ లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మంచిర్యాలలో 60 వార్డులకు గాను 41 వార్డుల్లో కాంగ్రెస్ గెలవగా బీఆర్ఎస్ 8, బీజేపీ 4 చోట్ల విజయం సాధించారు. రామగుండంలో 60 వార్డులకు గాను 36 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 4 వార్డుల్లో గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 60 స్థానాల్లో సిపిఐ, కాంగ్రెస్ చేరో 22 చోట్ల గెలుపొందాయి. బీఆర్ఎస్ 7, సిపిఎం 1, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించాయి. 5 స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. దీంతో కార్పొరేషన్ ను ఎవరూ కైవసం చేసుకుంటారనే ఉత్కంఠ ఏర్పడింది. మున్సిపల్లో ఖాతా తెరవని బీజేపీ 2 కార్పొరేషన్ స్థానాల్లో సత్తా చాటింది. కరీంనగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మొత్తం 66 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ దక్కడంతో కమలం జెండా రెపరెపలాడింది. మరోవైపు నిజామాబాద్ లోనూ బీజేపీ హవా కనిపించింది. మెజార్టీ వార్డులో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటారు. అనూహ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్ లో 7 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమన్నారు. 2 ఏళ్ల ప్రజాపాలన, సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ తీర్పు ద్వారా ప్రజల ఆమోదం దక్కిందన్నారు. ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ విద్వేషాలకు ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే ఈ గెలుపుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. అటు రాబోయే జీహెచ్ఎంసీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే విధంగా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్లు కూడా తమ వైపే చూస్తున్నారని తెలిపారు. 90 నుంచి 94 మున్సిపాలిటీల్లో పాగా వేస్తామని చెప్పారు. ఈ ప్రజా తీర్పు చూసి అయినా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. భట్టి విక్రమార్క ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమం అందిస్తామన్నారు. బీఆర్ఎస్ కు ఎప్పటికప్పుడు ప్రజలు బుద్ధి చెప్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గ్రామాల్లో బీఆర్ఎస్ బలంగా ఉందంటే పంచాయతీ ఎన్నికల్లో ఓడించారని, ఇప్పుడు అర్బన్ ఏరియాల్లోనూ సీన్ రిపీట్ అయిందన్నారు. కొత్తగూడెంలో తాము ఓడిపోలేదన్న మంత్రి పొంగులేటి ఫ్రెండ్లీ కాంటాక్ట్ చేశామన్నారు. కింద పడ్డ కూడా పై చెయ్యి అనే విధంగా బీఆర్ఎస్ వ్యవహార శైలి ఉందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలు, అవినీతికి పాల్పడిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీకి ధీటుగా ఎదుర్కొని మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. దాదాపు చాలా చోట్ల హంగ్ పరిస్థితి తీసుకొచ్చామని తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కొంటామన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐకి మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే సిపిఐ తమతో కలిసి రావాలన్నారు. కాంగ్రెస్, బీజేపీని ఎండగట్టేందుకు మద్దతు ఇస్తామని చెప్పారు. సిపిఐ నేత కూనంనేని సాంబశివరావుకు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పానని తెలిపారు. తెలంగాణకు తానే రాజు, తానే మంత్రి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇలాంటి పిచ్చి తుగ్లక్లు చాలా మంది ఉంటారని హాట్ కామెంట్ చేశారు. అలా అనుకున్న వారు ఎందరో గాలికి కొట్టుకుపోయారని విమర్శించారు. ప్రజల చైతన్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు. ఈ దేశంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, కేసీఆర్ వంటి నాయకులే ఓడిపోయారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 700కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పల్లె పట్టణం తేడా లేకుండా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మందగించిందని విమర్శించారు. ఎన్నికల హామీలు గాలిలో కలిసిపోయాయని, సంక్షేమ పథకాలు అటకెక్కాయని ఆరోపించారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అధోపాతాళానికి పడిపోయిందని విమర్శించారు. 2 కార్పొరేటర్లు ఎన్నికల ఫలితాలపై తాము సంతృప్తిగా ఉన్నామన్న రామచంద్రరావు రాష్ట్రంలో బీజేపీ బలంగా విస్తరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాజకీయాల ముసుగులో నేతలే నేరాలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నేత రోడ్డుపైకి వస్తున్నాడంటే ఏం జరుగుతుందోననే భయం ప్రజల్లో నెలకొంటుందని ఆరోపించారు. ఎక్కడికి వెళ్లినా దౌర్జన్యం, రోడ్డంతా బ్లాక్ చేయడం వంటివి చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లాలంటే 6 గంటలు పడుతుందా అని క్వశ్చన్ చేశారు. వైసీపీ హయాంలో దారుణమైన విధ్వంసం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దనే పొత్తు పెట్టుకున్నట్టు వివరించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94% స్ట్రైక్ రేటుతో ప్రజలు తమ కూటమిని గెలిపించారని తెలిపారు. వైసీపీ హయాంలో అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సున్నితమైన సమస్య అన్నారు. కొంతమంది కావాలనే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి విషయంలో తెలిసి తెలియక తప్పు చేయబోనని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలను ప్రక్షాళన చేశామని తెలిపారు. కల్తీ నెయ్యికి హెరిటేజ్ కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో తిరుమల వంటి పుణ్యక్షేత్రంలోనే ఎన్నో అపచారాలు జరిగాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆనాటి పాలక మండలి సరిగ్గా పనిచేస్తుంటే పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూచించారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఏపీ శాసనమండలిలో టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని అవమానించారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఆయనని వదిలిపెట్టేది లేదని అన్నారు. సీఎం తల్లిని దారుణంగా అవమానిస్తే చిన్నమాట అవుతుందని నిలదీశారు. అంబటి వ్యాఖ్యల్ని ప్రోత్సహిస్తే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంబటి రాంబాబు తల్లిని తిరితే ఒకటి, మీ తల్లిని అంటే మరొకటి అని ప్రశ్నించారు. మహిళల విషయంలో ఎవరు తప్పు చేసినా సరికాదన్నారు. అంబటి రాంబాబు తల్లిని తిట్టిన వీడియోలున్నాయని తెలిపారు. ఆయనపై దాడి చేయడం వల్లే ఘాటుగా స్పందించారని బొత్స చెప్పారు. అటు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. అంబటి రాంబాబు తల్లి గురించి ఎవరు మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటిని దూషిస్తూ ఎవరైనా మాట్లాడినట్టు ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెచ్చగొట్టేలా ఆయన దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. తల్లి చెల్లి గురించి రెచ్చగొట్టేలా మాట్లాడిన వ్యక్తిని పెద్దల సభలో వెనుకేసుకొస్తారా అని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపైన శాసనమండలిలో మాటల యుద్ధం జరిగింది. వైసీపీ హయాంలో 4064 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని మంత్రి లోకేష్ ఆరోపించారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే వీటిపై చర్చించేందుకు రావాలని తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని హితో పలికారు. వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. వాకౌట్ చేయడం ఫ్యాషన్ కాదని, అలా చేస్తే అయినా కూటమి ప్రభుత్వంలో మార్పు వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. తాము సమాధానాలు చెప్తే వినాలని, అవాస్తవాలు మాట్లాడటం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 4000 కోట్లు బకాయి ఉందని చెప్పడం అవాస్తవమని చెప్పారు. ఏపీ సర్కార్ బడ్జెట్ ను శనివారం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మొత్తం దాదాపు 3,50,000 కోట్లు ఉండే అవకాశం ఉంది. మరోవైపు బడ్జెట్ కు ముందే ఉదయం 10:30 కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇందులో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కూటమిలో కోఆర్డినేషన్ ఉండేలా చూసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పినట్టు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కలెక్టర్, ఎస్పీలతో ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుంటే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని సూచించారన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏ ర్యాంక్ లో ఉందనేది త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటిస్తారని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర. మంత్రులకు మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖలని ఫేక్ అన్నారు ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా. తెలంగాణ శంషాబాద్ లోని సర్పంచ్ ఫోన్ నెంబర్తో బెదిరింపు లేఖలు వచ్చాయని, ఇలా వచ్చిన సంగతి ఆయనకు కూడా తెలియదని చెప్పారు. ప్రత్యేకంగా ఈ 4 మంత్రులకే రావడం వెనుక పెద్ద కారణాలేమీ లేవని తెలిపారు. వారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఇలా చేసుండొచ్చని అనుమానించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంలో అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. బీచ్ లో 4,550 మద్యం బాటిళ్లు, 2,136 సీసాల సారాను రోడ్ రోలర్స్ తో తొక్కించారు. ఎస్పీ అద్నాం నయీం స్వయంగా రోడ్ రోలర్ నడిపారు. జిల్లాలో అక్రమ మద్యం రవాణా, సారా తయారీపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పీఎం కొత్త ఆఫీస్ సేవా తీర్థును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ₹100 ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేశారు. ఇక నుంచి అత్యాధునిక వసతుల భవనం నుంచే ప్రధాని మోదీ కార్యకలాపాలు కొనసాగించనున్నారు. సేవా తీర్థుతో పాటు పలు కీలక మంత్రిత్వ శాఖలున్న కర్తవ్య భవన్ 1, 2ను ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. అటు సేవా తీర్థు ప్రారంభించిన సందర్భంగా పలు పథకాలను ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం రాహత్పై సంతకం చేశారు. దీని ద్వారా 1,50,000 మేర నగదు రహిత చికిత్స అందనుంది. నిధుల కొరత కారణంగా ప్రాణాలు కోల్పోకుండా దీని ద్వారా కాపాడుకోవచ్చు. భారత రక్షణ రంగాన్ని బలోపేతం దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రష్యా నుంచి మరిన్ని S-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 10,000 కోట్లతో 288 S-400లను కొనుగోలు చేసే ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 120 స్వల్ప శ్రేణి, 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణులు కొనుగోలు చేయనున్నారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. భారత్, అమెరికా మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్పై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. అదో ట్రాప్ డీల్ అంటూ ప్లకార్డులతో పార్లమెంటు నిరసన తెలిపారు. భారత్, అమెరికా ట్రేడ్ డీల్ విషయంలో మోదీ లొంగిపోయారని ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ననవరే రచించిన పుస్తకంపై వివాదం కొనసాగుతుంది. ప్రచురణకు ముందే పుస్తకం లీక్ అవడంపై పబ్లిషర్ పెంగ్విన్ ఇండియా సిబ్బందిని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. 2 రోజుల పాటు ఇంటరాగేషన్ జరిగిందని సమాచారం. పుస్తకం దాని డిజిటల్ ఫైళ్లను ఎలా భద్రపరిచారనే దానిపై పూర్తి వివరాలు అడిగినట్టు తెలుస్తోంది. తమిళనాడులో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తమిళనాడులో మహిళలకు సీఎం స్టాలిన్ గుడ్ న్యూస్ చెప్పారు. కళయింగర్ పథకం కింద ఒక్కొక్కరికి 5,000 చొప్పున రాష్ట్రంలోని 1,30,00,000 మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసినట్టు ప్రకటించారు. ప్రతి నెల మహిళలకు అందించే 1000 ఆర్థిక సహాయాన్ని ముందుగానే అందించినట్టు తెలిపారు. ఎన్నికల పేరుతో కొందరు ఈ పథకాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీవీకే పార్టీకి రాజకీయాల్లో అనుభవం లేదంటూ వస్తున్న విమర్శలపై ఆ పార్టీ అధినేత విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమకు దోపిడీల్లోనూ అనుభవం లేదని వ్యాఖ్యానించారు. డీఎంకేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఓటును ఎవరూ కొనలేరంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో అనేక మంది ₹1,000 ఇస్తారని అవి తీసుకుని గట్టిగా విజిల్ వేయాలన్నారు. అటు ఏ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి రాలేదని టీవీకే చీఫ్ విజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే వచ్చానని స్పష్టం చేశారు. మరోవైపు పొత్తులపైన విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలిపారు. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని చెప్పారు. బీహార్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ఆవరణలో నిరసన తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను మాట్లాడనీయడం లేదని ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీహార్ మాజీ సీఎం రబడీదేవి, ఆర్జేడీ నేత అబ్దుల్ వంటి కీలక నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. నితీష్ సర్కార్ చర్యలు సరికాదని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కు హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పచెప్పింది. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో ప్రచార కమిటీ కో చైర్మన్ గా థరూర్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యతను శశి థరూర్ కు అప్పగించింది. పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రంలోని ఓ పాట వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాట తన తండ్రి ఫయాజుద్దీన్, మామా జహీరుద్దీన్ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేశారంటూ గాయకుడు ఉస్తాద్ వేసిన పిటిషన్పై విచారించింది. పాటలో డగర్ కుటుంబానికి కూడా గుర్తింపు దక్కాలని వ్యాఖ్యానించింది. అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఆలయ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్ చేసుకున్న యాత్రికులతో పాటు పూజారులు, అధికారుల ప్రమాద బీమా కవరేజ్ ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. ఈ ఏడాది యాత్రకు సంబంధించి తొలి పూజను జూన్ 29 జ్యేష్ఠ పౌర్ణమి రోజున నిర్వహించనున్నట్టు తెలిపింది. యాత్ర అధికారిక ప్రారంభ తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు. వాలెట్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోర్ఖాన్ ప్రాంతంలోని అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్ మధ్యలో ఉన్న అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటల్ని ఆర్పేశారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్ లో మిత్రపక్షాలతో కలిపి 212 చోట్ల జయకేతనం ఎగురవేసింది. బీఎన్పీ చీఫ్ తారిక్ రెహమాన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. జమాత్ ఏ ఇస్లామీ పార్టీ 70 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు మిగిలిన స్థానాలు గెలుచుకున్నారు. బంగ్లాదేశ్ లో పార్లమెంట్ లో ఎన్నికలు సంతృప్తికరంగా జరగలేదని ప్రతిపక్ష పార్టీ జమాతే ఇస్లామీ తెలిపింది. ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఫలితాల సాధికారతపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై విచారణ జరగాలన్నారు. కానీ ప్రజా తీర్పును కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. బీఎన్పీ పార్టీ విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. తారిక్ రెహమాన్ కు విషయం చెప్పారు. బంగ్లాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. తారిక్ నాయకత్వంపై బంగ్లా ప్రజల విశ్వాసానికి ఈ గెలుపు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని చెప్పారు. బంగ్లాదేశ్ లో తారిక్ రెహమాన్ ఇంత పెద్ద విజయం సాధించడం హాట్ టాపిక్ అయింది. ఫలితాల తర్వాత తారిక్ కుమార్తె జైమా ట్రెండింగ్ మారింది. ఇంత భారీ స్థాయిలో ఫలితాలు రావడానికి కారణం జైమనే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో తండ్రికి మద్దతుగా భారీగా క్యాంపెయిన్ చేసిందని, అందుకే ఇంతటి విజయం దక్కిందని చెబుతున్నారు. భారత్ లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని కోరతామని బీఎన్పీ తెలిపింది. ఇది 2 దేశాల విదేశాంగ శాఖలు నిర్ణయించాల్సిన అంశమని వ్యాఖ్యానించింది. విచారణ ఎదుర్కొనేందుకు ఆమెను స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. భారత్ తో ట్రేడ్ డీల్ కు అంగీకారం కుదిరిన వేళ అమెరికా విడుదల చేసిన ఇండియా మ్యాప్ పై పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది. కశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేస్తూ ఇండియా మ్యాప్ ను విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా అధికారులను ఒప్పించి దాన్ని తొలగించాలని ప్రాధేయపడింది. దీంతో మ్యాప్ ను అమెరికా అధికారులు తొలగించారు. భారత చైనా సంబంధాలపై సిడిఎస్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో శాంతి స్థిరత్వం కోసం అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1954లో పంచశీల ఒప్పందం చేసుకుని ఉంటారన్నారు. పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దనేది ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ఒప్పందంలో భాగంగానే టిబెట్ ను చైనాలో భాగమని భారత్ గుర్తించిందని చెప్పారు. గాజా ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. కాబుల్లో రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ నివేదించింది. ఈ భూకంపం 135 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
చిలీలో భూకంపం సంభవించింది. శాంటియాగోలో రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదించింది. ఈ భూకంపం 58 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు తెలిపింది. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్టాక్ మార్కెట్స్ లో ఐటీ కంపెనీలకు నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు. ఐటీ మెటల్ స్టాక్స్ లో అమ్మకాలతో మరోసారి స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 1000కి పైగా పాయింట్లు పతనమైంది. మదుపర్ల సంపద 7 లక్షల కోట్లు ఆవిరైంది. వెబ్సైట్లను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే డొమైన్ నేమ్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. 30 ఏళ్ల క్రితం 300 రూపాయల పెట్టుబడితో కొనుగోలు చేసిన ఒక డొమైన్ ఇప్పుడు 634 కోట్లు పలికింది. మలేషియాకు చెందిన వ్యాపారవేత్త అరీసాన్ ఇస్మాయిల్ AI.com డొమైన్ ను crypto.com CEO కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. T20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్ ఇచ్చింది. కంగారు జట్టును చిత్తు చేసింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 146 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఆర్సీబీ ఫ్యాన్స్ కు కర్ణాటక సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెటింగ్, ప్రేక్షకుల నియంత్రణ, స్టేడియం యాక్సెస్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటిస్తూ జస్టిస్ జాన్ మైఖేల్ నివేదికలను అమలు చేస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. బాధ్యత, జవాబుదారీతనంతో తాము ముందుకు సాగుతామన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. యువ ఆటగాడు రియాన్ పరాగ్ ను తమ కొత్త కెప్టెన్ గా నియమిస్తూ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. గత 4 సీజన్లుగా జట్టుగా నాయకత్వం వహించిన సంజు శాంసన్ ను వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు ట్రేడ్ చేయడంతో పరాగ్ కు ఈ బాధ్యతలు దక్కాయి. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ దర్శకుడు రోహిత్ శెట్టికి మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన హ్యారీ బాక్సర్ గా పరిచయం చేసుకున్న వ్యక్తి వీరిద్దరికి వాట్సాప్ లో వాయిస్ నోట్ పంపాడు. తన డిమాండ్లను అంగీకరించకపోతే మీ సిబ్బంది అందరినీ హత్య చేస్తానని బెదిరించాడు. మునుపటిలా ఉండకపోతే 7 తరాలు గుర్తు పెట్టుకునేలా తాము వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.